మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఓటేయాలనా? మైనార్టీలకు సంవత్సరానికి 4,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి ఎగ్గొడుతున్నందుకు ఓటేయాలనా? ముస్లింలకు రంజాన్ తోఫా బంద్ చేసినందుకు ఇవ్వాలనా ఓటేయాలనా? క్రిస్టియన్లకు బట్టల పంపిణీ బంద్ చేసినందుకు ఓటేయాలనా? 100 రోజుల్లో అనేక హామీలు గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి వాటన్నిటికీ తిలోదాలు పలుకుతున్నందుకు ఓటేయాలనా? మహిళలకు ఫ్రీ బస్ అంటూ బస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచి మిగతా వర్గాలను బాధితులను చేస్తున్నందుకు ఓటేయాలనా? 2 లక్షల రుణమాఫీ పేరిట ఇక వీళ్ళు చెప్పినటువంటి అన్ని హామీల్ని తుంగలో దొక్కిండ్లు కాబట్టి నిన్నగాక మొన్న మనం అందరం చూసినాం. యూరియా సమయంలో 2014లో తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ హయాంలో పాలన మొత్తం వ్యవసాయ సీజన్లు వచ్చింది అనంటే ఎరువుల కోసం విత్తనాల కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు పోలీస్ స్టేషన్ల ముంగట షాపుల ముంగట అర్ధరాత్రి అపరాత్రి అనే పడిగాపులు పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు, ఎండదెబ్బకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు 2014 నుండి మళ్ళీ కేసీఆర్ గారి పాలన కొనసాగిన రోజులు ఇవి కూడా సమస్యలు కాలే. మొన్న యూరియా కోసం చూసినాం. 20-30 సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి టైంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసేది. జనరల్గా ఎమ్మెల్యే దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వస్తారు, కానీ మాకు పత్తి గింజల ప్యాకెట్లు ఇప్పియాలి, ఈ ఎరువులు ఇప్పియాలి, పురుగుల మందులు ఇప్పియాలనేటువంటి విజ్ఞప్తులు ఆ రోజులలో చూసినాం. తెలంగాణ వచ్చింది, ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి. ఇక జీవితంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాదనేటువంటి భరోసా కల్పించినటువంటి రాష్ట్రంలో దాన్ని మళ్ళీ ఆ దయనీయ స్థితిలోకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది జూబ్లీహిల్స్కు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల చిట్టా 1 కాదు 2 కాదు, ఇక భయంకరంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, తర్వాత కార్మికులు, కర్షకులు, ఏ ఒక్క రంగం కూడా వీళ్ళకు వంచనకు గురి కానటువంటి రంగం. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధితులు. ఇక ఒక నయా మోసానికి బలవుతున్నటువంటి వాళ్ళను, మోసానికి గురవుతున్నటువంటి సెక్షను బీసీలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఓటు దండుకున్నటువంటి తీరు, ఆ తదనంతరం చేస్తున్నటువంటి గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారా విద్యల ద్వారా బీసీలని రోజుకొక వేషం ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఓటేయాలనా? మైనార్టీలకు సంవత్సరానికి 4,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి ఎగ్గొడుతున్నందుకు ఓటేయాలనా? ముస్లింలకు రంజాన్ తోఫా బంద్ చేసినందుకు ఇవ్వాలనా ఓటేయాలనా? క్రిస్టియన్లకు బట్టల పంపిణీ బంద్ చేసినందుకు ఓటేయాలనా? 100 రోజుల్లో అనేక హామీలు గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి వాటన్నిటికీ తిలోదాలు పలుకుతున్నందుకు ఓటేయాలనా? మహిళలకు ఫ్రీ బస్ అంటూ బస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచి మిగతా వర్గాలను బాధితులను చేస్తున్నందుకు ఓటేయాలనా? 2 లక్షల రుణమాఫీ పేరిట ఇక వీళ్ళు చెప్పినటువంటి అన్ని హామీల్ని తుంగలో దొక్కిండ్లు కాబట్టి నిన్నగాక మొన్న మనం అందరం చూసినాం. యూరియా సమయంలో 2014లో తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ హయాంలో పాలన మొత్తం వ్యవసాయ సీజన్లు వచ్చింది అనంటే ఎరువుల కోసం విత్తనాల కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు
పోలీస్ స్టేషన్ల ముంగట, షాపుల ముంగట అర్ధరాత్రి అపరాత్రి అనే పడిగాపులు పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు, ఎండదెబ్బకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు 2014 నుండి మళ్ళీ కేసీఆర్ గారి పాలన కొనసాగిన రోజులు ఇవి కూడా సమస్యలు కాలే. మొన్న యూరియా కోసం చూసినాం. 20-30 సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి టైంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసేది. జనరల్గా ఎమ్మెల్యే దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వస్తారు, కానీ మాకు పత్తి గింజల ప్యాకెట్లు ఇప్పియాలి, ఈ ఎరువులు ఇప్పియాలి, పురుగుల మందులు ఇప్పియాలి అనేటువంటి విజ్ఞప్తులు ఆ రోజులలో చూసినాం. తెలంగాణ వచ్చింది, ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి. ఇక జీవితంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాదనేటువంటి భరోసా కల్పించినటువంటి రాష్ట్రంలో దాన్ని మళ్ళీ ఆ దయనీయ స్థితిలోకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ మేము జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది జూబ్లీ హిల్స్కు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల చిట్టా 1 కాదు 2 కాదు, ఇక భయంకరంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, తర్వాత కార్మికులు, కర్షకులు, ఏ ఒక్క రంగం కూడా వీళ్ళకు వంచనకు గురి కానటువంటి రంగం. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధితులు. ఇక ఒక నయా మోసానికి బలవుతున్నటువంటి వాళ్ళను, మోసానికి గురవుతున్నటువంటి సెక్షను బీసీలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఓటు దండుకున్నటువంటి తీరు, ఆ తదనంతరం చేస్తున్నటువంటి గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారా విద్యల ద్వారా బీసీలని రోజుకొక వేషం ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.